పరిశుద్ధుడు కృపగల దేవ, ఈ సాయంకాలపు ఆరాధనలో మీ కృప మాకు దయచేయమని, మా మనవులు అంగీకరించి మా ప్రార్థనను ప్రతిఫలమని యేసు ప్రభు వారి ఉన్నత నామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. పంతొమ్మిదవ కీర్తన పాడుకుందాం. చూడగోరేదా నీ మందిరయావరణములను, చూడగోరేదా చూడ నాకు నాశగలదు సుందరయావరణములవి, చూడనాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా, చూడగోరేదా నీదు నివాసములు చూడనెంతో రమ్యమైనదనర, నాదు హృదయమునకు నానందమిచ్చు నిపుడు రేపు, చూడగోరేదా ఈ మందిరయావరణములను, చూడగోరేదా జీవము గల ప్రభుని చూడ జీవినాలు కేక వేసే, కోవెలకును దొరికే గూటి తావు నీ మందిరమున, చూడగోరేదా నీ మందిరయావరణములను, చూడగోరేదా నీ దివ్యావరణములలో నేను నొక్క దినము గడుపనెంతో విలువ కలుగు నాకు, వేయినాడు బ్రతుకు కన్న, చూడగోరేదా నీ మందిరయావరణములను, చూడగోరేదా కానరండు మనము నిపుడు మనము నలన ప్రభుని చూడ, మందిరమున కేగు నిండు మనశ్శాంతి పొంది బ్రతుక, చూడగోరేదా నీ మందిరయావరణములను, చూడగోరేదా తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులు తెరువుము, అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండు నాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొందుకులాదు అధికారం పడి శ్రీలో వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్యలోకంలో ఎదిగినని, చనిపోయిన వారిలో నుండి 300 మంది తిరిగి లేచి తమ లోకమనకి సర్వశక్తి గల తండ్రి దేవుని కుర్చీ వైపు కూర్చున్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చీటి పట్టణంలో వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణై శరీరమును ఉద్ధానము నిత్య జీవమును నడవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్యమును చదువుకున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 4 వరకు భాగాన్ని చదువుకుందాం. మనుషులు కలబలవలని వారి ఎదుట మీ నీతి క్రియలను నీతి కార్యములను చేయకుండా జాగ్రత్తపడుడి, లేని యెడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుతారు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలని యాషదారు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోర ఊదింపవద్దు.
వారు తమ ఫలం పొందిందురని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు నా దేవుండవై యున్నావు యేసు నాదయి విలబ్రోవవే నన్ను గావవే ఈ విలబ్రోవవే నన్ను గావవే పాప మానవ శాప భారము నోపి సిల్వన్ బడిన క్షేమాధిపతి సర్వభూపతి క్షేమాధిపతి సర్వభూపతి శ్రేయమౌ కాయంబు భక్తులకీయ సీతము చేయు యేసు నాయక మోక్షదాయక యేసు నాయక మోక్షదాయక జీవమారెడి త్రోవని బడి చావనయ్యున్నాను పతిత పావన ఆత్మా జీవన పతిత పావన ఆత్మా జీవన జాగు చేయక బాగు చేయను రాగదేని ఘోర పాప రోగిని దుఃఖవాగిని పాప రోగిని దుఃఖవాగిని పాపమున నా రూపుమాపితి ప్రాపుని బని నమ్మితివి నను లేపవా కృపను చూపవా నన్ను లేపవా కృపను చూపవా నీవు నా దేవుండవై యున్నావు యేసు నాదయి విలబ్రోవవే నన్ను గావవే. మన తండ్రైన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈనాటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగిన నీ ముందర బోధనలు దింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. పరిశుద్ధుడా యేసు ప్రభువా వందనాలు. ఈ సాయంకాల ధ్యానంలో చేరవచ్చిన మమ్మల్ని దీవించి నా నోటి మాటలు మా హృదయ ధ్యానాలకు దృష్టి యోగ్యంగా చేస్తున్నామని యేసు ప్రభు పేరు వేడుకుంటున్నాను. ఆమె. ప్రియా సంగమా స్నేహితులారా, మరి భారం కలిగి మరి ఎంతోమంది కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో దేవుడు మనలను విమోచించి దేవుని మందిరంలో మనం కూర్చొని మనశ్శాంతితో నెమ్మదితో హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకునే ఆ శుభతరుణము దేవుడు కలుగు చేయాలని దేవునికి నేను వేలాది స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈనాడు మనం చదువుకున్న వాక్యంలో ఈ సాయంకాల ధ్యానంలో ధర్మము అనేది, ఈ ధర్మము అనే మాటకు దాతృత్వము లేక భిక్షము లేక గివింగ్ అనే మాటలు మనకి కనబడతా ఉన్నాయి. ధర్మము చేయుట, దాతృత్వము కలిగి ఇచ్చుట, లేక భిక్షమేయుట, లేక ప్రేమతో ఒకరికి సహాయపడుట, ఔదార్యముతో ఇచ్చుట. పౌలు అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత.
ఈ ధర్మము అనేది ఆఫరింగ్లోకి రాదు. దేవునికి ఇచ్చే కానుక లేక దేవుని పరిచర్య కొరకు ఇచ్చేది, దేవుని సేవకునికి ఇచ్చేది ధర్మం కాదు. గమనించాలి. ఆలయంలో దేవుని పరిచర్య కొరకు దేవునికి అర్పణగా చెల్లించేది లేక దేవుని సేవకునికి ఇచ్చేది ఇది ధర్మము కాదు. ధర్మము చేయుట అనగా కష్టములో, ఆపదలో, పేదలకు, దీనులకు, అవసరతలో ఉన్న వారికి మనకి ఉన్న దాంట్లో వారికి ఇచ్చుటను ధర్మము. ఇది దాతృత్వము అనగా మనతో సమానంగా వారికి, అంటే మనం తిన్నంత ఎదుటి వారికి కూడా పెట్టడం దాతృత్వం. కొంచెం ఇవ్వటం అనేది అది వేరు. మళ్ళీ దాతృత్వము అనగా మనం తృప్తి చెందినట్లుగానే ఆ కష్టంలోనూ ఆ పేదరికంలో బీదతరంలో ఉన్న వారికి కూడా దాతృత్వం అంటే ధారాళంగా ఇచ్చుట, ధారాళంగా ఇచ్చుట. దీన్నే ఇంకా లేక మనకున్న దాంట్లో వారికి తృప్తిగా కాకపోయినా కానీ భిక్షమిత్తుట, భిక్షమేయుట, భిక్షమేయుట అంటే తృప్తిగా భోజనం పెట్టలేకపోవచ్చు కానీ మనం కొంచెం, మన ప్రక్క వారు కొంచెం, ఇంకా కొంచెం, అలా నలుగురు 4 కొంచాలు పెడితే ఆ కొంచెం కొంచెం ఒక గుప్పిడి పెడితే ఆ వ్యక్తి తృప్తి చెందటాన్ని దాన్ని భిక్షము. దీన్నే గివింగ్ అనగా మనకున్న దాంట్లో ఇచ్చుట. దీన్ని ఔదార్యము అంటే చాలా దాతృత్వంతో, ఔదార్యం అంటే మంచి మనసుతో ఇచ్చేదాన్ని ఔదార్యము అన్నారు. కనుక ఇలాంటి మాటలు ఎదటి వారి అవసరతలో ఇచ్చేదాన్ని. ఎందుకంటే పేదలు దేశంలో ఉండకపోనరు కనుక పేదలకు సహాయపడటం అనేది ఇది చాలా గొప్ప విషయము అనే సత్యము దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. కనుక ఈ మాటలను గురించి మనం ఎదుటి వారికి సహాయపడుట లేక ధర్మము చేయుట గమనించాలి. ఇది మనకు దేవునికి ఇచ్చే ఆఫరింగ్. ప్రభు నిన్ను దశమ భాగం ఇమ్మన్నాడు, ఇచ్చి ఆయన్ని అడగమన్నాడు. దేవునికి ఇచ్చే దశమ భాగంలో కొంచెం ఇచ్చి కొంచెం పేదలకి ధర్మం చేయటం అది పరిపూర్ణం కాదు, అది సబబు కాదు, అది వాక్యమునకు విరుద్ధం, వాక్యానుసారమైనది కాదు. దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి, కైసరికి ఇచ్చేది కైసరికి ఇవ్వండి, ధర్మం చేసేది పేదలకు ఇచ్చేది పేదలకి ఇవ్వండి. అంతా ఒకే టోటల్ అనడం అనేది అది దేవునికి యోగ్యం కాదు, నీకు ఆశీర్వాదం కాదు. గమనించాలి. నువ్వు వారికి ఇవ్వటం అనేది అది నీకు బ్లెస్సింగ్, అది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పేదలకు ఇచ్చేది దేవునికి ఇచ్చే దశమ భాగము ఆయనకి అర్పణ అవుతుంది, పేదలకు ఇచ్చేది దేవునికి అప్పిచ్చినట్టు అవుతుంది అన్నాడు. ఎంత గొప్ప రహస్యమో చూడండి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 17వ వచనంలో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి కానుకివ్వడం వేరు, పేదలకి ధర్మము చేయుట అది ఉపకారము అన్నాడు. ఆ ఉపకారము నువ్వు పేదలకు చేస్తే ఆ పేదవాడు నీకు ఇవ్వలేడు. పేదవాడికి నువ్వు భోజనం పెడితే పేదవాడు నీకు భోజనం పెట్టలేడు. అందుకని ప్రభువారు నీకు కలిగిన సామంతులకు నీవు ఇచ్చిన దానికంటే ఇవ్వలేని వారికి, నీకు తిరిగి మళ్ళీ ప్రతిఫలం ఇవ్వలేని వారికి ఇచ్చుట ద్వారా నీవు నిత్య జీవాత్మైన పునరుద్ధానంలో మేలు పొందుతావని దేవుడు తన లేఖనాలను సెలవిచ్చాడు. కనుక మనం ఇచ్చేదానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆ పేదలకు ఇచ్చేది మనం వారికి ప్రభువుకి మనం అప్పిచ్చేవారు అవుతూ ఉంటాం. తీసుకునేది పేదలు, అనుభవించేది పేదలు, కానీ దానికి రెట్టింపు ప్రతిఫలము ప్రభు మనకిస్తాడు అనే సత్యం వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఆ ఇంటి ఇల్లాలు విశ్వాసి అయిన ఒక గుణవంతురాలు గురించి ప్రభు తన లేఖనాల్లో తెలియజేస్తూ, గుణవంతురాలైన యజమానురాలు
దీనులకు చేతులు చాపుతుంది కానీ బిగబట్టుకోదు. పేదలైన వారికి సహాయపడుతుంది. దారిద్ర్యంలో ఉన్న వారికి చేతులతో వారికి ధారాళంగా ఇస్తుంది అనే మాట మనకి వాక్యంలో తెలియపరచబడతా ఉంది. దేవుని యొక్క లేఖనాలు లేక పరిశుద్ధ గ్రంథములు ప్రవక్త లేక భక్తుడు కీర్తనకారుడు వ్రాసిన 112వ కీర్తన 9వ శరణములో వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును. ఇందాక మనం చెప్పుకున్నాం, దాతృత్వము, ఔదార్యము, గివింగ్, భిక్షము లేక ధర్మము అనే మాట మనం తెలుసుకున్నాం. ఇక్కడ అంటాడు, వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుడు మనల్ని అంతకంతకు హెచ్చిస్తాడంటండి. పేదలకు మనం దాతృత్వంగా దానం చేసి ధర్మం చేస్తాం కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి ధర్మము చేయుట. ఈ ధర్మము చేసేటప్పుడు చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ హెల్ప్ చేసింది మీడియాకి చేయాలి, లేక యూట్యూబ్లో పెట్టేయాలి. పలానా వారికి మేము ఇంతమందికి భోజనాలు పెట్టాం, ఇన్ని ప్యాకింగ్లు చేసి ఇంతమందికి పెట్టాం. అది యూట్యూబ్లో పెట్టేసుకోవాలి, వాట్సాప్లో పెట్టేసుకోవాలి, టీవీ ఛానల్కి ఇచ్చేయాలి. ఆ మీడియాకి అన్ని వీడియోలు కూడా ఆ ఛానల్లో అది చూపించేయాలి. పలానా ఎక్స్ అనే వ్యక్తి ఇంతమందికి ఈ కష్టకాలంలో భోజనాలు పెట్టాడు, ఇన్ని దినాలు భోజనాలు పెట్టాడు. అబ్బో అది కనుక ఎవరికో బట్టలు ఇచ్చి వస్త్రాలు ఇచ్చి ఫలానా ఆసామి ఇంతమందికి వస్త్రాలు ఇచ్చి, అది చెప్పకపోతే ఆ ఇచ్చినోడు తీసుకున్నోడు సంతోషిస్తారు. ఆ తీసుకున్నది పబ్లిసిటీ చేయకపోతే ఈయనకి నిద్రపడదు. ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంతమందికి నేను ఇస్తే నా పేరు ఎక్కడ వినబడలేదు. అదే ఇక్కడ ప్రభు అని అంటున్నారు. మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయలాగన నీ ముందర బోర ఊదింపవద్దు. అంటే మైక్ పెట్టుకొని పలానా ఎక్స్ అనే వ్యక్తి ఇంతమందికి ఇన్ని వందల మందికి ఇన్ని వేల మందికి భోజనం పెట్టాడో. అది యూదులు పేదలకు చేసేటప్పుడు బోర ఊదించేవారంట. బోర ఊదుతున్నారంటే ఎవరికో ధర్మం చేస్తారు. చర్చిలో ఆఫరింగ్ చేసేటప్పుడు కూడా అట్లానే చేసేవారంట. ఆఫరింగ్ చేసేటప్పుడు కానుక పెట్టి ఉండేది. అప్పుడు కాయిన్స్, కరెన్సీ తక్కువ, నాణ్యాలు. ఆ నాణ్యములు ప్రభువారు కూడా వెండి నాణ్యాలకు అమ్మేసుకున్న లేఖను మనం చదువుతాం. యోసేపు అన్నదమ్ములు యోసేపును అమ్మేసుకున్నట్లుగా వెండి నాణ్యాలు. కనుక అప్పుడు ఆఫరింగ్ కూడా వెండి నాణ్యాలు వేసేవారు. కనుక ఆ ఆఫరింగ్ బాక్స్కి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో వాళ్ళు ఆఫరింగ్ వేసినంతసేపు బోరవుతానే ఉండేవారంట. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు, అక్కడ ఆఫరింగ్ గురించి చెప్పలేదు కానీ నీవు ధర్మము చేయనప్పుడు నీ ముందర బోర ఊదింపవద్దు. వీధుల్లోనూ సమాజ మందిరంలోనూ, అంటే దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు పలానా వై అనే వ్యక్తి ఇన్ని వేల రూపాయలు ఇన్ని లక్షలు ఇంతమందికి పేదలకి ఖర్చు పెట్టాడు, మనిషికి 10,000 చొప్పున ఇచ్చాడు, లేక మనిషికి బట్టలు ఇచ్చాడు, లేక భోజనం పెట్టాడు అని సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ మైక్ ఇచ్చుకొని ప్రకటన చేయటం వల్ల ప్రతిఫలం కాదు. మనం ధర్మము చేయనప్పుడు ఇది వేషధారణ అన్నాడు. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణను క్షమించను అన్నాడు ప్రభు. వేశ్యనైనా మారు మనసు పొంది పరలోకం పొందుతారట, కానీ సొంకరులు వేశ్యలు మారు మనసు పొంది వాక్యానికి కట్టుబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారట. కానీ వేషధారు అనగా ఇచ్చింది 10 సార్లు డబ్బా కొట్టించుకునే వాళ్ళకి వీళ్ళ వేషధారులు అన్నాడు ప్రభు. దానికి నీకు ధర్మం ఎందుకు చేస్తున్నాము? దేవునికి అప్పిచ్చినట్టు. దేవునికి అప్పిచ్చానని చెప్పేసి నువ్వు 10 మందికి ప్రకటన చేసి డబ్బు కొట్టించుకోవడం ద్వారా ఆశీర్వాదం, ప్రతిఫలం దేవుడు మనకి ఇచ్చేది రాదు. నేనుగా డిక్లేర్ చేసేది,
నేను కాదు అనౌన్స్ చేసేది, వాక్యం. మనం వాక్యం నేర్చుకుందాం, వాక్యం తెలుసుకుందాం, వాక్యంలో ఉన్నది మనం అనుసరిద్దాం. కనుక మనం ఇచ్చింది డబ్బా కొట్టుకోవడం కాదు, ఇచ్చింది మైకిచ్చి చెప్పుకోవడం కాదు. నీకు ఇచ్చింది నీవు చేసిన హెల్ప్, నీవిచ్చే ఆ గివింగ్, నీవిచ్చిన దాతృత్వం, ఔదార్యం, ఆ ధర్మము, నీ కుడి చేతితో ఇచ్చిన ఆ భిక్షము ఎడమ చేతి. అంటే నీకే తెలియకూడదు, అంటే నీవే మర్చిపోవాలి. నీవు ఇచ్చింది నువ్వు మర్చిపోవాలి. 10 మందికి చెప్పుకొని 10 మందితో నీవు పొగిడించుకోవటం అది నీకు ఆశీర్వాదకరము కాదు అని సత్యం. కనుక దేవుని యొక్క లేఖనములో ఇదే మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 6-7 వచనాలు. విందులలో అగ్రస్థానము, సమాజ మందిరములో అగ్రపీఠమును, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులమని పిలిపించుకుంటే కోరుదురు. కనుక వీధుల్లో నిలబడి వారు కుమిడించుకోవడం వారికి అది ఇష్టం. కనుక అలాగున మీరు చేయవద్దు అని ప్రభు తన లేఖనం ద్వారా ప్రభు చాలా స్పష్టంగా యేసయ్య చెప్పిన ఈ ఉపమానాన్ని ధ్యానం చేస్తున్న మనం మనస్కరించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటను భక్తుడైన యోహాను గారు సువార్తలో 5వ అధ్యాయము 44వ వచనంలో అంటారాయన, అద్వితీయ దేవుని వల్ల వచ్చు మెప్పు కోరక ఒకని వల్ల ఒకడు మెప్పు పొందుచు మీరు అలాగా నమ్మగలరు. నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదనని తలంచుకుడి. కనుక ఇక్కడ చెప్పిన మాట దేవుని వల్ల మెప్పు కోరుకోవాలి కానీ మనుషుల వల్ల మెప్పు కాదు. సార్ ఎంతమందికి భోజనాలు పెట్టాడండి, ఎంతమందికి కరువు కష్టకాలంలో పైసలు ఇచ్చారండి, బట్టలు ఇచ్చారండి అని మనుషులు పోగొట్టడం కాదు. దేవుడు వాళ్ళే నా కుమారుడా, ఆ అవసరతలో, ఆ బాధలో, వేదనలో, ఆకలిలో ఉన్న వారికి నువ్వు చేసిన ఈ దాతృత్వాన్ని బట్టి నేను దృష్టి ఉంచాను, నేను చూచాను, నేను నిధి గ్రహించాను అని ప్రభు చెప్పేలాగా ఉండాలి తప్పించి మనుషులు డబ్బాయించుకొని చెప్పేలాగా కాదు అనే సత్యము మరొకసారి ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక ప్రభునందు స్నేహితులారా, అదే యోహాను భక్తుడు 12వ యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో అంటాడు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షించింది. గమనించాలి, దేవుని మెప్పు కోరుకోవట్లా నేటి సమాజం, మనుషుల మెప్పు. కనుక ఈ మధ్యకాలంలో కొంతమంది మా సేవకుడు, నా ప్రక్క సేవకుడు మంచి క్రాప్ వేయించుకున్నాడు అనుకోండి, నేను అతను ఫోటో తీసేసి వాట్సాప్లో పెట్టేసి పలానా నా సేవకుడు, నా ఫ్రెండ్ ఇలాంటి క్రాప్ వేసుకున్నాడు. అది అంత అవసరమా? అతడు ఏదో ఒక మోడర్న్ డ్రెస్ వేసుకున్నాడు అనుకోండి, దేవుడిచ్చింది, ఆయన బాగానే ఉన్నాడు. ఈయన ఆ మోడర్న్ డ్రెస్లో ఆయన్ని ఫోటో తీసేయటం, పెట్టేది, వాట్సాప్లో పెట్టేది. ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు. ఆయన గురించి ఈయన పోగొట్టడం, ఈయన గురించి ఆయన పోగొట్టడం. అంటే ఈయన డ్రెస్ వేసుకున్నప్పుడు ఆయన పొగుడుతాడు, ఆయన డ్రెస్ వేసుకున్నప్పుడు ఈయన పొగుడుతాడు. పొగడతలు ఎక్కువైపోయి, సేవకులు పొగడతలు ఎక్కువైపోయి ఇప్పుడు ఈ రోజుల్లో. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. వాక్యం చెబుతుంది, దేవుని మెప్పు మర్చిపోయారు. దేవుని సేవకులు దేవుని మెప్పు మర్చిపోయారు. మనుషులు పొగడటం మొదలుపెట్టారు, మనుషులు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. మంచిది, నీకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత, నీకున్న ప్రేమ అభిమానం బట్టి ఆ వ్యక్తులను గురించి ప్రార్థన చేయి, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. వారికి హెల్ప్ చేయి, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ మాయదారి సెలవు, ఈ వాట్సాప్లు, ఈ మీడియా కాల్స్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయి ఆయన గురించి ఈయన పోగొట్టడం, ఈయన గురించి ఆయన పోగొట్టడం, ఆయన డ్రెస్ ఈయన పెట్టడం, ఈ డ్రెస్ ఆయన పెట్టడం, ఈయన తినే పలావ్ ఫోటో తీసి ఆయన పెట్టడం, ఆయన తినే మంచి భోజనం ఈయన పెట్టడం. ఏంటో అర్థం కాదు. అర్థం లేని మరి సేవకులై ఉండి, వాక్యం ప్రకటించి వారై ఉండి ఏం చేస్తున్నారో అర్థం కాని చాలా విచిత్రమైన పరిస్థితుల్లో వ్యాపరించి సేవకులంతే అయిపోయారు, విశ్వాసులంతే, ఎవరిని అందరికి. కనుక మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు, దేవుని వల్ల మనం ఆలోచించాం. కనుక
మనం చేసే పని మనం రహస్యంగా అనగా నీకు తెలియనట్లుగా నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకుండా చేసినప్పుడు నీకు దేవుని వలన మేలు కలుగుతుంది. రహస్యంగా ఇవ్వు, రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును అని 3వ వచనంలో. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. రహస్యమందున్న ప్రభువు నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అందుని బట్టి లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనంలో సెలవిచ్చిన మాట, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధర్మను సంపాదించుకొనుడి, అక్కడ దొంగరాడు మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, అనగా మీకున్న వాటిలో ధర్మము చేయడి. అలా చేస్తే ఎవరు చూస్తారండి? ప్రభునందు ప్రీతి అయిన సంగమా, అపోస్తుల కార్యముల గ్రంథం ప్రకటనగా 10వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలములో కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు. అతని ప్రార్థన, అతను చేసే ధర్మకార్యాలు మనుషులకి ఎంత ఇచ్చాడనేది రాయబడలేదు. కానీ అక్కడ పరలోకం నుండి దేవదూత వచ్చి అంటుంది 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం తేటగా కనబడేది. అతడు దూత వైపు తేరు చూచి భయపడాను. ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మనం చేసేది దేవుడు రహస్యమందున్న దేవుడు చూస్తాడు. కొర్నేలి ఎంతమందికి ఏమి ఇచ్చాడో, ఎన్ని ధర్మాలు చేశాడో ఇక్కడ వ్రాయబడలేదు, అక్కడ లిఖించబడలేదు, ఎవరు చెప్పలేదు, సమాజ మందిరంలో చెప్పలేదు, సంత వీధిలో చెప్పలేదు. ప్రభు అదే చెప్పాడు. అతడు రహస్యంగా చేశాడు. రహస్యంగా అతడు చేసిన ప్రార్థన ప్రతిఫలం, నీవు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధికి ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. కనుక ప్రభునందు స్నేహితులారా, మనం చేసే పనులు అవి దేవుని దృష్టికి యోగ్యముగా ఉండాలి అనేది దేవుడు గుర్తించి నీకు దానికి ప్రతిఫలం ఇచ్చేదిగా ఉండాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రార్థన కూడా అంతే. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. 18వ వచనం, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. కనుక మన ప్రార్థన దేవునికి వినపడాలి. మనం చేసే ధర్మము అది ప్రభువు గుర్తించేదిగా, మన ధర్మ కార్యాలు ప్రభువు గుర్తించేదిగా ఉండాలి. కానీ మనసును గుర్తించేది. కొంతమంది ఏమంటారంటే, ఆ ఇచ్చిన వ్యక్తిని చెప్పడం ద్వారా ఇంకొకరు ఇంప్రెస్ అయ్యి ఇస్తారు అని. ఇవ్వకపోతే ఏ కొలత కొలిస్తే అదే కొలత. ఆయన కొలిసాడని ఈ కొలతం నేర్చుకోవడం కాదు. అది నీకు అదాతృత్వం అనేది రావాలి, ఆ ఔదార్యం అనేది రావాలి తప్పించి ఏ ఇస్తే బి ఇస్తుందండి, బి ఇస్తే బిని చూసి సి ఇస్తుందండి కాదు. ఒకరు చూసి ఒకరు ఇస్తారండి కాదు. ఒకరు చూసి నీవు ఇవ్వటం నేర్చుకుంటే అది ఆశీర్వాదకరం కాదు. నీ అంతటా నీకు ఆ ప్రేరణ రావటం ద్వారా, ఇచ్చుట ద్వారా కనుక పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధాన్యత. ఎవరికి ఇవ్వాలంటే అవసరతలోను, అక్కరలోను, కష్టాలు, ఆపదలు, మరి బాధలు, వేదనలు, ఆకలి ఉన్న వారికి ఇచ్చుట. కనుక ప్రభునందు స్నేహితులారా, సేవకులారా, విశ్వాసులారా, మనకున్న దాంట్లో ఇచ్చింది మనం చెప్పించుకోవడం కాదు, కానీ ఎలా ఇవ్వాలి, ఏది ఇచ్చుట ధర్మం అనేది మన వాక్యంలో చూచాం. ఆ రీతిగా ఇచ్చి దేవుని మనం ప్రతిఫలం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఆశ్చర్యకరుడైన తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ దయగల నామములో ఈ పరిస్థితుల్లో మాకు నీ విడుదల కొరకు, నీవిచ్చేది విమోచన కొరకు, నీవిచ్చే స్వస్థత కొరకు, నీవిచ్చే మా తండ్రి స్వాతంత్ర్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. సహాయం చేయండి నైనా, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. ప్రపంచాన్ని
మీరు కనికరించండి. దేవుని యెహోవా కన్ను లోకమందాంతటా సంచారం చేయించున్నదని. అవును, లోక పరిస్థితులు మేము వినవించక్కర్లేదు, మీరు చూస్తున్నారు. అడగండి, తట్టండి, నేను మీకు ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. అడుగుతున్నాం నాయన. ఈ ప్రపంచంలో ఉన్న వేలాది లక్షలాది సేవకుల్లో నేను విసుగురేయడం కూడా కాదు, నీ పాదధూళికి కూడా నేను సరిపోనైనా. అల్పుడును ధీరుడనైనా ఈ దిన సేవకుడిగా నేను ప్రాధేయపడుతున్నాను. బాబు, తండ్రి, సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. ఈ వైరస్ని మీరు గద్దించండి, ఈ వైరస్ని మీరు నిర్మూలన చేయండి. శక్తి కలిగిన నజరేయుడైన యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. నిర్మూలన చేయండి తండ్రి. మాకు విమోచన, మీ కృప, మీ దయ మాపై ఉంచాలి తండ్రి. వందనాలు, స్తోత్రాలనైనా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా సంఘాన్ని, మా ఎనమి ఉద్యోగ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మాకు అప్పగించిన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరినీ మీరు కనికరించండి అయ్యా. దుఃఖంలో, బాధలు, వేదనలు, సమస్యల్లో మన ఆయన రోగపీడితులై బాధల్లో, భయంతో ఉన్న బిడ్డలను మీరు కనికరించండి. భయపడవద్దని సెలవిచ్చిన దేవుడు, అభయమిచ్చిన ఆశ్చర్యకరమైన దేవుడు, సహాయం చేయండి. స్వస్థత, విడుదల, విమోచన, ఆరోగ్యం, ఆశీర్వాదం, సంతోషం, సమాధానం దయచేయండి. నాయనా, గర్భవతులైన బిడ్డలు సుఖప్రసవము, ఆరోగ్యమైన బిడ్డలు ఇవ్వండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. నాయనా, ఎవరి బిడ్డలు వారికి తగిన భాగస్వామి ఇచ్చి వివాహం జరిగించండి. గృహం లేని వారి గృహము, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వండి. ఈ కష్టకాలం నుంచి మమ్మల్ని విడిపించండి. హాస్పిటల్ రోగులను ముట్టి స్వస్థపరచండి. సేవ చేసే డాక్టర్స్, నర్సులను, వైద్య బృందాన్ని దీవించి ఇచ్చిచ్చిన మందులు కాదు, నీ రక్తాన్ని వెంటొచ్చి మా నాయకులు, మా అధికారులు, మా పెద్దలను దీవించండి తండ్రి. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రులు దీవించండి. అలాగే మా ఆంధ్ర సవార్థిక రూరల్ సంఘ తండ్రి అధ్యక్షులను, అలాగే తండ్రి సంఘ కాపరులు, స్వార్థికులు, బోధకులు, బోధకాలను దీవించండి. వారి పరిచర్యను దీవించండి తండ్రి. ఎవరింటి అవసరంలో, ఎవరింటి కష్టంలో ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రభా. నశించిన దాని వెనక రక్షించడానికి వచ్చిన ప్రభా, నశించిపోవచ్చిన బిడ్డలను నైనా, భయపడుతున్న బిడ్డలను నైనా మీ సహాయం అందించి ఆరోగ్య క్షేమం ఇవ్వండి నైనా. పసిబిడ్డలను, బాలికలను, వృద్ధులైన తల్లిదండ్రులకు క్షేమము, ఆరోగ్యం దయచేయండి. అడుగు వాటిని ఊహించి వాటికంటే అధికముగా ఇచ్చే గొప్ప దేవుడు. ఈ దినదీవుడు నీతో మమ్మల్ని నడిపించిన మా రక్షకుడు ప్రభువు యేసు ప్రభు నామమున చేయించున్నాము తండ్రి. ఆమేన్. పరలోకములో తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మా ఆహారం నేడు మాకు దయచి, మెడల ప్రార్థన చేసుకోవాలని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి పుస్తకంలో తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే కలిగాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మీకు తోడైండును గాక. ఆమేన్.